హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఒక సైలెంట్ ఎమోషనల్ యానిమేషన్ వీడియో చూడబోతున్నాం. దీంట్లో డైలాగ్స్ లేవు, కానీ విజువల్స్ తోనే ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తారు అని విన్నాను. వావ్, యానిమేషన్ స్టైల్ చాలా క్యూట్ గా ఉంది. నెట్వర్క్ లా ఉంది కదా. ఆ ఆరెంజ్ ఫాక్స్ క్యారెక్టర్ చాలా క్యూట్ గా ఉంది కదా. ఆ గ్రీన్ డైనోసర్ క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ గా ఉంది. ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకోవడం, ఈ బాండింగ్ చూస్తుంటే చాలా పీస్ గా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ మాటలు అవసరం లేదు, మన గెస్చర్సే అన్నీ చెప్తాయి. ఓ వెయిట్, ఇదెంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అసలు. వాళ్ళ బాడీస్ నిట్తో చేసినవి. ఓకే, నాకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఏంటంటే మన ఆరెంజ్ ఫాక్స్ వాటర్ లో పడి ప్రమాదంలో ఉండబోతుంది. ఇదంతా మన గ్రీన్ డైనోసర్ చూస్తాడు. తనని సేవ్ చేయడానికి వెళ్లే ఈ జర్నీలో ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటిని ఎలా ఫేస్ చేశాడు, చివరికి మన ఆరెంజ్ ఫాక్స్ ని కాపాడా లేదా అనేది కాన్సెప్ట్. బాగుంది కదా. చలో మిగతా పోర్షన్ కూడా చూద్దాం. ఒకరి కష్టంలో ఇంకొకరు తోడుండటం అంటే ఇదేనేమో. దిస్ ఈజ్ రియల్ లవ్. అబ్బా, ఈ సీన్ మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండలేకపోతున్నాను. గ్రీన్ డైనోసర్ కి ఎంత పెయిన్ ఉన్నా ఆ క్యారెక్టర్ లో స్మైల్ చూసారా? జస్ట్ బికాస్ తను ప్రేమించే వ్యక్తి సేఫ్ గా ఉంటారు అని. వావ్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. మనసుకి చాలా గట్టిగా తగిలింది ఈ వీడియో. లాస్ట్ లో సింగిల్ గ్రీన్ థ్రెడ్ వాటర్ మీద మిగిలిపోయింది చూసారా? అది ఆటోమేటిక్ గా వాటర్ లోకి వెళ్లి మన ఆరెంజ్ ఫాక్స్ ని కాపాడుంటే కాన్సెప్ట్ మొత్తం పాడైపోయేది. కానీ మన గ్రీన్ డైనోసర్ తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటూ ఎటువంటి కల్మషం లేకుండా తనకి ఇష్టమైన పర్సన్ ని నిజాయితీగా కాపాడుకుందామని ట్రై చేశాడు. ఇలా నిజాయితీగా చేసే పని సగంలో ఆగిపోదు, ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఈ స్టోరీలో కూడా అదే జరిగింది. ఆ గ్రీన్ థ్రెడ్ ఉన్న వాటర్ బౌల్ లో పర్ఫెక్ట్ టైమింగ్ లో ఒక పర్సన్ వచ్చి వాటర్ పోస్తారు. దాని వల్ల ఆ గ్రీన్ థ్రెడ్ అనేది మునుగుతుంది. ఇలా జరగటం వల్ల ఆరెంజ్ ఫాక్స్ అనేది ప్రాణాలతో బయటపడుతుంది. ఏమన్నా స్టోరీ టెల్లింగ్ గా, ఇట్స్ సో డీప్. ప్రేమని వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయలేము, కానీ ఇలాంటి చిన్న చిన్న సాక్రిఫైసెస్ లో వెతుక్కోవాలి. వీడియో మొత్తంలో ఒక్క డైలాగ్ లేకపోయినా హార్ట్ వెయిట్ ఎక్కిపోయేలా చేశారు మేకర్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో కాన్సెప్ట్ కోసమే నా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన వీడియోని షేర్ చేసి 10 మందికి మీ ప్రేమని పంచండి. చివరిగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. వీడియో బాగుండటం అంటే ఎక్కువ వ్యూస్ రావటమో, ఎక్కువ లైక్స్ రావటమో, ఎవ్వరు చేయింది ఎవ్వరు చేయలేంది మనం చేయటం కాదు. అందరూ చేయగలిగే దాన్ని ఇంకా అందంగా చేసి చూపించటం. అప్పుడు దాని రిజల్ట్ ఇంకా అద్భుతంగా కనబడుతుంది. ఆల్రెడీ నేను చేస్తుంది అదే అనుకోండి. ఒకవేళ మీకు అలా కనిపిస్తే మీకు ఇంకా ఏ క్రింజ్ ఐసైట్ రానట్టు. ఓకే, మరి నెక్స్ట్ ఇంకో క్రేజీ రియాక్షన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్, నమస్తే.